ఆంధ్రాలో తెలంగాణలాగా ఏపీలో కూడా ఫ్రీ బస్ ఆగస్టు 15 నుంచి పెడుతున్నారు. మీరు ఆటో డ్రైవర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఎలా ఉంటుంది? పెడితే బాగుంటుందా? మీకు ఏమైనా ఇబ్బంది పడిద్దా? అంటే మీకు కూడా ఆర్థిక సాయం చేస్తా అంటున్నారుగా? 10,000 వేస్తే ఏమైందంటే 10,000 వేస్తే ఏమైంది? నెలకే ఒక పింఛనాలుగా 4,000 అన్న వేస్తే ఒక ఆటో వాడికి సరిపోదు. నెల నెల అంటే సంవత్సరం మీద 10,000 ఇస్తే కాదు. 10,000 ఇస్తే అసలు ఇది మాకు సరిగ్గా 4 రోజుల్లోనే. ఇప్పుడు రెగ్యులర్ గా ఇంకా ఫ్రీ బస్ పెట్టలేదు. రెగ్యులర్ గా ఎన్ని ట్రిప్పులు తోలుతారు మీరు? 4-5 ట్రిప్పులు. అంటే రోజుకి ఎంత వస్తుందండి? రోజుకి ఒక 700-800 రోజుకి 700-800 తోడుతారు. డీజిల్ పోను ఒక 600 ఉంటాయి. 600 అంటే రోజు కూలే. ఇక మా కూలి కూడా ఫైనాన్స్ వాళ్ళు ప్రతి ఒక్క బండి ఫైనాన్స్ ఉంటుంది. ఫైనాన్స్ 300 ఉంటుంది, 300 ఉంటుంది. మరి ఫ్రీ బస్ పెడితే ఇంకా ఎక్కుతారంటారా? ఏముండదండి, ఆడవాళ్ళు ఎంతసేపు అయినా బస్ స్టాండ్ లో నిలబడతారు. ఎందుకంటే తెలంగాణలో చూస్తున్నాం కదా, వెళ్ళినప్పుడు తెలంగాణ వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్తూనే ఉంటాం. మీరు ఆటో డ్రైవర్లతో మాట్లాడారా? మాట్లాడుతూనే ఉండి చెప్పారు. ఇది వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు? వాళ్ళకి ఏమన్నా డ్రైవర్లకి ఇస్తున్నారంట అండి. సంవత్సరానికి 10,000-15,000 అన్నారు. పూర్తిగా అయితే తెలియదు. మాకు వాళ్ళకు కూడా ఇబ్బంది అని చెప్పారా? చెప్పారు సార్. ఇదివరకు 600-700 వాళ్ళు 200తోనే ఇంటికి పోతున్నారు. ఇవన్నీ చాలా ఇబ్బంది. ప్రతి ఒక్క బండికి స్టాండ్ కి 30 బండ్లు ఉండా ఒక్క బండికే ఫైనాన్స్ ఉండదు. అన్ని బండ్లు కొంటారు సార్. అంటే అన్ని ఫైనాన్స్. ఇప్పుడు మీది ఓన్ ఆటో అండి? ఫైనాన్స్ ఎంత కట్టాలి నెలకి? 10,000, 9,000 కానీ 11,000 దాకా కట్టాలి సార్ ఒక్కొక్క బండి. ఏ బండి అనగాని 9,000 తక్కువ ఏ బండి లేదు. మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే మీకు చాలా ఇబ్బంది అయితే. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ మైళ్ళు కూడా ఎక్కడ అంటారు? ఇప్పుడు వచ్చే 600 కూడా రావంటారా? ఎందుకంటే మేము తెలంగాణ చూస్తున్నాం కదా, ఎంతసేపు అయినా వెయిటింగ్ చేస్తున్నారు కానీ ఖమ్మం, పాదాడు వెళ్తూనే ఉంటాం. మీరు ఏ సర్వీస్ తోలుతారండి? ఎక్కడ నుంచి? కనెస్పూల్ మెక్కపేట డైలీ 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు వేస్తారు. 4-5 నిజంగా ఇప్పుడు కూడా బానకల్లు మెక్కపేట తిరుగుతారు. ఇప్పుడు వచ్చే దాకా ఎక్కుతారు, మళ్ళీ బానకల్లు పోతే ఎక్కరు తేడా అంటే 3 కిలోమీటర్లు కాబట్టి మాకు పెద్ద అనిపించలేదు. ఇప్పుడు మంది పెడితే ఇబ్బంది. ఫ్రీ బస్ పెడితే ఇబ్బంది. మీకు ఇప్పుడు మీరు ఏమన్నారంటే సంవత్సరం 10,000 కాకుండా నెలకి 4,000 లెక్క పెన్షన్ లాగా ఇస్తే బెటర్ అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఈ 4,000 ఇంకో 2,000 వేసి కిస్తీలు కడతాం. ఇంకా జీవనోపాధిగా ఇంకా అడప మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారు? 26వ సంవత్సరం. 26 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారు. మరి ఇప్పుడు ఏం పని చేయలేకనే సార్ తెలుసు. దండగా ఏం చేస్తాం పని? దండగా 50 సంవత్సరాలకి పని బాలేం. ఎంతో కంటే ఇప్పుడు దాకా 25 సంవత్సరాలకి 26 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారు. మీ అభిప్రాయం అయితే ఫ్రీ బస్సు ఒకళ్ళు పెట్టినా మాకు అంత నెల నెల పింఛన్ లాగా ఆర్థిక కాకుండా నెల 4,000 వాళ్ళ పింఛన్తో పాటు నెల ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం. మీకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ప్రభుత్వం. థ్యాంక్ యూ అండి.